సో మన వీడియోలో టాపిక్ ఏ గేమ్కి మన ఒంట్లో ఏ ఆర్గాన్స్ ఎక్కువ కష్టపడతాయి, ఎక్కువ పని చేస్తాయి అనేది వీడియో. సో క్రికెట్ని చూసుకున్నట్టయితే కనుక ఇందులో మనకి అత్యవసరమైనవి మన కళ్ళు. ఎందుకంటే బాల్ని క్లియర్గా చూడడానికి, తర్వాత కావాల్సింది హ్యాండ్స్, బ్యాట్ని కంట్రోల్గా పట్టుకోవడానికి, తర్వాత కావాల్సింది బ్రెయిన్, బాల్కి ఎప్పుడు కొట్టాలి ఎక్కడ కొట్టాలి అనేది చెప్పేది మన బ్రెయిన్, తర్వాత కావాల్సింది లెగ్స్, బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఇంకా ప్రాపర్గా పొజిషన్లో అంటే గిరి లోపల నించోడానికి, ఇంకా షోల్డర్స్. మన షోల్డర్సే మొత్తం గేమ్ ప్లే చేంజ్ చేస్తాయి. ఎందుకంటే పవర్ జనరేట్ అయ్యేది షోల్డర్ నుంచే బాల్ని కొట్టేటప్పుడు. సో అలా చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేది ఫుట్బాల్కి మనకి కావాల్సిన ఆర్గన్స్లో ఫస్ట్ ఉన్నది ఐస్. అది ఎందుకంటే బాల్ని ట్రాక్ చేసి అండ్ వేరే ప్లేయర్స్కి బాల్ని పాస్ చేయడానికి, ఇంకా మెయిన్గా గోల్ కొట్టడానికి కూడా మనకు అత్యవసరమైన ఆర్గాన్ మన కళ్ళే. తర్వాత చూసుకున్నట్టయితే లెగ్స్ అంటే కాళ్ళు పరిగెట్టడానికి, బాల్ని తనడానికి, బాల్ని పాస్ చేయడానికి, పాదాలు కంట్రోల్గా నించోడానికి, ఇంకా బాల్ని షూట్ చేయడానికి కరెక్ట్గా, బ్రెయిన్ మూవ్స్ అన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసేది బ్రెయిన్ మాత్రమే, లంగ్స్ ద మెయిన్ రోల్ ఫుట్బాల్ గేమ్కి. ఎందుకంటే స్టామినా మెయింటైన్ చేసేది లంగ్సే పరిగెట్టేటప్పుడు. బాస్కెట్బాల్కి మనకు కావాల్సినవి కూడా కళ్ళే. ఎందుకంటే ఎయిమ్ చేయడానికి, ట్రాక్ చేయడానికి, ఇంకా టీమ్మేట్స్ ఎక్కడున్నారో ట్రాక్ చేయడానికి మనకి బేసిక్గా ఉపయోగపడేవి కళ్ళు మాత్రమే. తర్వాత చూసుకున్నట్టయితే చేతులు డ్రిబుల్ చేయడానికి, పాస్ చేయడానికి, షూట్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. తర్వాత చూసుకున్నట్టయితే చేతి వేళ్ళు, బాల్ గ్రిప్ అంతా కూడా వేళ్ళ మీద ఉండాలి మనకు బాస్కెట్బాల్లో. తర్వాత చూసుకున్నట్టయితే లెగ్స్ అంటే కాళ్ళు జంప్ చేయడానికి, ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి, పరిగెట్టడానికి ఉపయోగపడతాయి. తర్వాత చూసుకున్నట్టయితే బ్రెయిన్ చాలా త్వరగా డెసిషన్స్ తీసుకోవడానికి. తర్వాత మనకి లిస్ట్లోకి వచ్చేది బ్యాడ్మింటన్. సో బ్యాడ్మింటన్లో కూడా మనకి ఐస్ అనేవి చాలా ముఖ్యమైనవి. సో ఐస్ చేసేది ఏంటంటే అవి షటిల్ని ఫాలో అవుతాయి. తర్వాత చూసుకున్నట్టయితే హ్యాండ్స్, రాకెట్ని హోల్డ్ చేయడానికి, ఇంకా స్వింగ్ చేయడానికి హ్యాండ్స్ ఉపయోగపడతాయి. తర్వాత చూసుకున్నట్టయితే రిస్ట్, షార్ట్ డైరెక్షన్ని కంట్రోల్ చేయడానికి. తర్వాత చూసుకున్నట్టయితే లెగ్స్, ఫాస్ట్గా కోర్టుల మధ్యలో క్రాస్ అవ్వడానికి. తర్వాత చూసుకున్నట్టయితే బ్రెయిన్, స్మార్ట్గా షాట్స్ని ప్లాన్ చేయడానికి. తర్వాత మన లిస్ట్లోకి వచ్చేది కబడ్డీలో మనకి ఫస్ట్ అవసరమైన ఆర్గాన్ లంగ్స్. ఎందుకంటే బ్రీత్ని హోల్డ్ చేయడానికి రైడ్కి వెళ్ళినప్పుడు. తర్వాత చూసుకున్నట్టయితే లెగ్స్, పరిగెట్టడానికి, ఇంకా తప్పించుకోవడానికి. తర్వాత చూసుకున్నట్టయితే చేతులు, మరో మనిషి చెయ్యి పట్టుకోవడానికి. తర్వాత చూసుకున్నట్టయితే బ్రెయిన్, స్ట్రాటజీ అనేది ప్లాన్ చేయడానికి. తర్వాత చూసుకున్నట్టయితే బాడీ స్ట్రెంగ్త్, డిఫెండర్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి. సో ఇవాటి ముచ్చట్లు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.